ఉంటుంది. కాబట్టి పరమశివుడికి చేసేటటువంటి ఈ అభిషేకం, ఈ ఆరుద్రోత్సవం ఒక గొప్ప సంతృప్తిని కలిగిస్తుంది. ఇది మన లోపల ఉండేటటువంటి ఒక ఆత్మ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అని మనం ఎవరం కూడా మర్చిపోవద్దు. సరే, ఇది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటిది. కానీ వీరయ్య స్వామి గారు అంటున్నారు ఇంతకు ముందు కూడా, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి మనకు ఏముంటాయి, కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి. ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే ఆరుద్రోత్సవం చేయాలి. అందులో మా అమ్మలందరికీ ఏముంటుంది అంటే, మిగతా ఏ ఉన్నా లేకపోయినా సరే ఇంట్లో అందరు సుఖంగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు. మొట్టమొదటి కోరుకున్నది అదే మీరందరూ. అలాంటి సుఖము ఎప్పుడు లభిస్తుంది అంటే ఆ పరమశివుడి సన్నిధానానికి వెళ్ళి ఆయన యొక్క భక్తిలో మన మనసు లీనమైనప్పుడు, ఆ భగవంతుడు ఏ రకంగానైతే మనం ఆ భగవంతుడికి ఆ ఆశుతోషునికి నీళ్లు పోసినప్పుడు ఏ విధంగా ఆయన సంతృప్తి ఎట్లా చెందుతుంటే మన కుటుంబాలు సంతృప్తి చెందుతాయి, మనం కూడా సంతృప్తి చెందుతాం, మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటిది కూడా మనం గుర్తెరగాల్సినటువంటి విషయం. కానీ భగవంతుని యొక్క భక్తి చేసేటప్పుడు కూడా మనము పట్టు పట్టరాదు పట్టు విడవరాదని మన చిన్నతనంలోనే మా గురువులు నేర్పించినారు. అంటే ఏదో చేసినాము నామమాత్రంగా ఒక యాంత్రికంగా చేయకూడదండి. దానికి ఒక భక్తిపూర్వకంగా మనసులో ఆ భగవంతుని యొక్క శక్తిని, భగవంతుని యొక్క ఏదైతే ఆయన ఔదార్యం ఉంటుందో ఆ ఔదార్యాన్ని తెలుసుకొని మనం పూజ చేయాలి. కానీ ఇట్లా పూజ చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు వస్తాయి, కొన్ని పరీక్షలు కూడా వస్తాయి, మర్చిపోవద్దు. పోదాం అనుకుంటాం, అప్పుడే మానుకుంటాం, మళ్ళొకసారి పోదామంటాం. సరే, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముందు పోలేదు, ఆయన ముందు పోయిండు, నేను వెనకబడిపోయినా అనేటటువంటివి అన్నీ కలుగుతుంటాయి. ఇవన్నీ కూడా భగవంతుడు మనకు పెట్టేటటువంటి పరీక్ష. ఈ పరీక్షలన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా సంసారంలో కూడా మనకు ఎన్నో విధాలైనటువంటి ఈతి బాధలు ఉంటాయి. ఆ ఈతి బాధల వల్ల కూడా భగవంతుని భక్తి చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని కూడా మనం దాటి ముందుకు రావాలి. అలా వచ్చినప్పుడే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఏ విధంగానంటే, ఒక అగర్భ శ్రీమంతుడికి ఒక కుమారుడు, ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకి కష్టం అనేటటువంటిది తెలియదు, ఆకలి అనేటటువంటిది తెలియనటువంటి బాబు. ఆ విధంగా చాలా గాఢంగా శ్రీమంతంలో పెరిగినటువంటి అబ్బాయి వయసు పెరిగిన తర్వాత పిల్లలకి కామన్గా అది చూడాలి ఇది చూడాలనేటటువంటి ఒక అభ్యాసాలు ఉంటాయి. ఆ విధంగా ఆ బాబుకి ఏముంటుందంటే సముద్రంలో ప్రయాణం చేసేటటువంటి ఒక హాబీ ఉంటుంది ఆయన. ఎవరికి? ఈ బాబుకి. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు మందలించినా, వద్దురా, నీకెందుకు అంత కష్టము, ఎంతోమంది మన దగ్గర పని చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంబడి పోతే లేదు నేనే స్వయంగా ఆ పడవను ఏదో నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని పోవాలి, ఆయనకు ఒక థ్రిల్ అది. సరే అని అడగంగా ఒకరోజు తండ్రి ఏమనుకో మిన్నకుండా ఉండిపోయిండు. ఈ బాబు సముద్రంలోకి వెళ్ళిండు. అప్పుడు ఈయనకు పరీక్ష మొదలైంది. ఎక్కడి నుండో ఒక పెద్ద తుఫాన్ వచ్చేసింది, పడవను ముంచేసింది. ఆ తుఫాన్లో ఈ బాబు కొట్టుకుని పోయి ఎక్కడో అడవిలో పడిపోయినాడు. ఎవ్వరూ లేరు, తన చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అయ్యా అమ్మ అని పిలిచిన పలికే నాతుడు లేనటువంటి ఒక నిర్జనమైన ప్రదేశంలో పడిపోయినాడు. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏమి చేయలేకపోతున్నాడు ఆయన, ఏమీ రాదు. ఆఖరికి తన ఆకలిని తీర్చుకోవడానికి కూడా ఆ రోజు తెలిసి వచ్చింది. ఆకలి అంటే ఇట్లుంటుందా, కష్టం అంటే ఇట్లుంటుందా అని ఆ బాబుకి ఆ రోజు తెలిసింది. ఇంత లోపల ఇక్కడ రాజుగారికి, ఇక్కడ ఈ సావుకారికి కూడా ఈ శ్రీమంతుడికి తెలిసింది తుఫాన్ వచ్చింది, కొడుకు పోయిండు అని. ఈ శ్రీమంతుడు ఏం చేసినాడు అంటే, అందరూ ఎతికినారు, 2-3 రోజులు ఎతికినారు. ఎక్కడ తన బాబు యొక్క అచూకి తెలియకపోయేసరికి ఆయన వచ్చి ఎక్కడ కూర్చున్నాడు అంటే, తన గ్రామంలో ఉండేటటువంటి ఆ శివాలయంలో ఆ పరమశివుడి ముందు కూర్చొని, నా బాబు మళ్ళీ దొరికేంత వరకు నీకు నేను ధారాకారంగా అభిషేకం చేస్తూనే ఉంటా అని చెప్పేసి ఒక కంకణబద్ధంతో ఆయన సంకల్పం చేసి అక్కడనే కూర్చున్నాడు. కొంతమంది ఇలా మాలాంటి స్వాములకు అయ్యగారులు అందరిని కూర్చోబెట్టుకొని, ఈ బాబు అక్కడ అడుగులో పడరాని పాటలు పడరాని కష్టాలు పడుతున్నాడు. నిదానంగా ఆకలి ఎట్లా తీర్చుకోవాలో అనేటటువంటిది చిన్నగా అక్కడ ఉండేటటువంటి అదే ఏదో నోట్లో పెట్టి టేస్ట్ చేసి ఏది తనకు తీపి అనిపిస్తే అది తినుకుంటూ అట్లా ఉన్నాడు. ఉండి ఉన్నప్పుడు ఒక అడవిలో తిరిగేటటువంటి కొంతమంది ఆటవిక వ్యక్తులు వచ్చి బాబును చూసి, భాష రాదు తెలియదు, ఇట్లున్నావు ఎట్లా అంటుందంటే, అప్పుడు ఆయనకు ఒక చిన్న పాట వేసి ఇచ్చినారు, ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఉన్నాడు. ఈ విధంగా ఒక 6 నెలలు గడిచింది, 1 రోజు 2 రోజులు కాదు. వచ్చినటువంటి
చలికాలము వానకాలం రెండు గతించిపోయి ఇక ఇదే ఈ ఎండాకాలం ప్రారంభమయ్యేటటువంటి రోజు అది. ఒకరోజు ఆహారం కోసం అని చెప్పి కొంత దూరంగా పోయినాడు. ఆహారం దొరకకపోతే, దగ్గరలో దొరకకపోతే ఏవైనా దొరుకుతాయా అని చెప్పేసి దూరంగా వెళ్ళినాడు. ఈయన ఆహారం తీసుకొని తిరిగి వచ్చే లోపల ఈ ఉన్న కాస్త ఆ గుడిసె కూడా కాలి బుక్కెళ్ళిపోయింది. ఈరోజు ఆ బాబుకి మనసులో నుండి ఒక మాట వచ్చింది, భగవంతుడా ఏనాడు కోరలేదు, ఈరోజు కోరింది ఆయన. భగవంతుడా ఇది నాదేమి కర్మ, ఇది ఏంటి నా జీవితం, నేను ఒక అగర్భ శ్రీమంతుని కొడుకుని, నేను అలాంటిది నేను ఇక్కడ పడిపోవడం ఏంటి, ఇక్కడ ఏదో నాకు ఒక ఆటవికులు వచ్చి ఒక చిన్న పాక వేసిస్తే ఉన్న ఆ ఒక్కది కూడా ఈ కాలి బూడిదైపోతే నా పరిస్థితి ఏంటి, నా దరిద్రం ఇంత అని చెప్పేసి అనుకున్నాడు. ఈయన అనుకుంటుండగానే పైన హెలికాప్టర్ శబ్దం వచ్చిందండి. పట 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 హెలికాప్టర్ శబ్దం వస్తే ఆ హెలికాప్టర్ శబ్దం ఎక్కడ దాని బాబు కింది నుండి చూస్తున్నాడు. చూస్తుండగానే హెలికాప్టర్ తన దగ్గరికే అట్లా దిగలేదు, అట్లా ఉంది. దగ్గర నుండి చూసిండ్రు ఏదో ఒక బాబు ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అని. ఎంబడే ఆ రోప్స్ వేసుకొని దిగి ఆయన దగ్గరికి వచ్చినారు. ఈ బాబుని చూస్తున్నారు, వీళ్ళు గుర్తుపడతలేరు. ఆ బాబు గుర్తుపట్టినాడు. మామ నువ్వు కదా అని, పని మనుషులు కదా, మామ బాబాయ్ అని చెప్పేసి పేరు పెట్టి పిలిచేసరికి మా శ్రీమంతుడు మా సావుకారి కొడుకే కదా అని చెప్పేసి వాళ్ళు దగ్గర తీసుకున్నారు. అంతలోపల ఈ బాబుకి గడ్డం విరిగిపోయింది, నల్లగా అయిపోయిండు, పక్క చిక్కిపోయిండు, ఎక్కడదక్కడ జడలు కట్టుకొని పోయినాయి. చూసి దొరికిండు అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఆ బాబు కొంత మనసుకు సాంత్వనం కలిగిన తర్వాత వాళ్ళని అడిగిందంట, రా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోజులు గడిచిపోయినాయి, ఇన్ని రోజులు రాలేనటువంటి వాళ్ళు ఈ రోజే ఎందుకు వచ్చినారు అని. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉండేది మీకు తెలియదా అంటే, లేదు అన్నా మేము ఎతకని జాగ లేదు, ఎతకని స్థలం లేదు, ఎతకని పుణ్యక్షేత్రం లేదు, ఎతకని ఏ ధర్మసత్రం లేదు, ప్రతి చోట వెతికినాం, ఎక్కడ నీ అచుక్కి దొరకలేదు అంటే, మరి ఈ రోజు ఎక్కడ దొరికింది రాని కోపం చేస్తుంది బాబు. ఏం లేదు, మేము తిరుగుతూ ఉన్నాము, పైనుండి మేము హెలికాప్టర్ తీసుకొని పోతుంటే ఇక్కడ ఏదో పొగ కనబడ్డది, పొగ నుండి మాకు కనపడితే పొగ కనబడినది మేము ఇక్కడ దిగినాము అని. అంటే హెలికాప్టర్లు కానీ ఈ విమానాలు కిందికి దిగడానికి స్మోక్ని వాడతారు, మీకు తెలిసే ఉండొచ్చు. ఆ స్మోక్ అంటే ఆ పొగ ఇక్కడ కనపడినందుకు ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇన్ని రోజులు కనపడనటువంటి ఈ పొగ ఇక్కడ కనబడ్డది అంటే ఇక్కడ ఎవరో ఒక మనుషుల యొక్క ఆచూకీ ఉంది అని. అట్లా నేను మీకు అందరికి మనవి చేసేది ఏంటంటే, భగవంతుడు ఒక్కొక్కసారి అన్నీ ఇస్తాడు, మనకు కావలసిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చి కూడా ఒక్కొక్కసారి ఏమీ లేకుండా మొత్తం లాగేసుకుంటాడు. అయినా మనం విచలితం కాకుండా భగవంతుని పైన అవిరళమైన భక్తి పెట్టుకున్నట్లయితే ఏ క్షణం నుండో ఏ మూల నుండో భగవంతుని యొక్క అనుగ్రహం సహాయం మనకు అందుతుంది. కాబట్టి దానికంతా మనకు కావలసినటువంటిది విశ్వాసం, నమ్మకం. ఆ నమ్మకం అనే దాని మీదనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. సామాన్యంగా భగవంతుని విషయం వచ్చినప్పుడే మనము నమ్మాలా వద్దా, మొక్కాలా వద్దా అని మనం ఆలోచన చేస్తాం. కానీ వాస్తవానికి భగవంతుడి విషయం కాదండి, మనం మనుషులం కూడా నమ్మకం పైననే ఆధారపడి ఉన్నాము. ఈరోజు కొడుకు పుట్టినాడు అంటే కొడుకు ఎదుగుతుంటే తండ్రి ఏం ఆలోచన చేస్తాడు, నా కొడుకు ఎదుగుతున్నాడు, వాడి కోసం నేను ఏమైనా పెట్టాలి, వాడి జీవితం కోసం అని మనం ఆలోచన చేస్తాం. ఎందుకు? కొడుకు పైన నమ్మకం, వాడు రేపు నన్ను వృద్ధాప్యంలో నన్ను చూసుకుంటాడు, వాడు బతకాలి అని. రెండోది, ఎదిగినటువంటి బాబుకి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి మీద ఏముంటుంది, ఫస్ట్ నమ్మకం ఏర్పడితేనే సంబంధం కుదుర్చుకుంటాం. కొంచెం కూడా నమ్మకం కుదరలేదనుకోండి సంబంధం కాదంటాం మనం. ఈ అమ్మాయి మా ఇంటికి కోడలిగా వస్తే మా ఇంటి గౌరవం నిలబెడుతుంది అనే భావన, ఒక నమ్మకం ఆ అమ్మాయి మీద మనకు ఏర్పడితేనే ఆ అమ్మాయి మన ఇంటికి కోడలిగా మనం చేసుకుంటాం. అవతలి వాళ్ళకు కూడా బాబు మీద నమ్మకం ఉంటేనే ఈ బాబు మా బిడ్డకు అన్ని విధాలుగా చూసుకోగలుగుతాడు, తగినవాడు అన్నప్పుడే మనము ఆ అబ్బాయిని వాళ్ళు స్వీకరిస్తారు. మరి మానవ మాతృలమైన మనం నమ్మకం పైన ఆధారపడి జీవితం సాగిస్తుంటే ఆ భగవంతుని పైన మన నమ్మకం ఎంత ఉండాలి. కాబట్టి ఇలాంటివి కొంతమంది మన లోపల ఎవరెవరో మన భావనలు, మనకు ఉండేటటువంటి నమ్మకాలను విడదీసి ఏదైతే సత్య సనాతనమైన సనాతన ధర్మం నుండి మనకు దూరం చేసేటటువంటి ఒక దుష్ట శక్తులు కూడా మన మధ్యలో ఉంటారు. మనం గట్టిగా ఉంటాం కానీ మన పిల్లల మధ్యలో ఒక అభద్రత భావం తీసుకొస్తుంటారు. అది స్కూల్లో అయితేనేమి, కాలేజీలో అయితేనేమి, వాళ్ళు తిరిగేటటువంటి దాంట్లోనైతేనేమి. కాబట్టి
తల్లిదండ్రులమైనటువంటి మనము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, పిల్లల పోకడ ఏంటి, ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి అటువంటి సందర్భమే కనుక వస్తే ఇలాంటి గురువుల దగ్గరికి తీసుకుని వచ్చి మళ్ళీ మన ధర్మం గురించి వాళ్ళకి తెలియజేసి సనాతన ధర్మం నుండి విడిపోకుండా కాపాడాల్సినటువంటి అవసరం మనకున్నది. ఈరోజు మీరందరూ కూడా సామాజిక మాధ్యమాలలో చూసే ఉంటారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఒక దేవాలయం కొంచెం శిథిలంగా అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరంటే దాన్ని ధ్వంసం చేయడం, లేదా భక్తులందరి నమ్మకం అక్కడ ఉంది అంటే ఆ గుడిని ధ్వంసం చేయడం, ఈ విధంగా ఒక దుష్ట శక్తులు మన సమాజంలో ఉండి మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాంటివన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరము మనకు ఉంది, మన రేపటి తరానికి కూడా ఉంది. ఆ రేపటి తరానికి ఇదిగోండి ఇలాంటి పూజా కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ఈరోజు మనం ఇంతమంది పెద్దలు ఉన్న వాస్తవానికి పిల్లలు కూడా ఉండాలి ఇక్కడ. అంటే అప్పుడు ఆ శివుడి గురించి తెలుస్తుంది, మన ధర్మం గురించి తెలుస్తుంది. ఇలాంటి ఆరుద్రోత్సవం అనేటటువంటి ఉత్సవాలు ఈ విధంగా నిర్వర్తిస్తారు అనేటటువంటిది పిల్లలకి కూడా అది బోధపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలలో ఏ పర్వదినాలైనా కూడా వాటి గురించి తెలియజేసి పిల్లల్ని కూడా ఎప్పటికప్పుడు సన్నద్ధం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి విషయాన్ని మరోసారి మనవి చేస్తూ, మరి ఈరోజు ఈ ఆరుద్రోత్సవం 10వ ఆరుద్రోత్సవం ఏదైతే అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరఫున నిర్వర్తించినటువంటి ఇది చాలా ముదావహం, చాలా సంతోషం. అది కోసిగిలో నిర్వర్తించడం ఇంకా సంతోషం. కోసిగి పట్టణము ఒక పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ జగద్గురువులు వచ్చినారు, ఎంతోమంది మహాత్ములు నడియాడినటువంటి క్షేత్రం ఇది. ఇక్కడే దగ్గరే ఉండేటటువంటి యానగుంది అయితేనేమి ఎంతోమంది మహాత్ములు ఉన్నారు చెప్పుకుంటూ పోతే. ఇది సిద్ధులు నడియాడినటువంటి నేల, ఇది సిద్ధులు నడియాడిన గడ్డ. ఇక్కడ మీకు తెలుసో లేదో యానాగుంది సిద్ధేశ్వరుడు, ఘాతేశ్వరుడు, ఆ లోకుర్తి లోకేశ్వరుడు, ఈ విధంగా సిద్ధులు అందరూ కూడా నడియాడినటువంటి పుణ్యభూమి ఇది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు అలాంటి ఒక మహాత్ముల యొక్క అనుగ్రహం మనం కలగడానికి కూడా అది మనకు దోహదం చేసి ఇస్తుంది అనేటటువంటిది మీరు ఎవరు మర్చిపోవద్దని మనవి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆరుద్రోత్సవ కార్యక్రమం 10వ ఆరుద్రోత్సవంలో మనం ఉన్నాం. మళ్ళీ అంటే 100వ ఆరుద్రోత్సవంలో మళ్ళీ మాకు అవకాశం కల్పించండి. టాప్ 100లో కూడా మేము ఉండాలి. ఇక మీరు టాప్ 10లో ఉండిపోయినారు, ఇక చాలా అని చెప్పేసి మాకు మూలకేయద్దు అని మా వీరయ్య స్వామి గారికి అదేవిధంగా అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు చాలామంది మా అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరఫున జగదీష్ అయితే నేను చాలామంది ఉన్నారు ఇక్కడ, 2 జగదీష్లు. మీరందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, నమస్సులు తెలియజేస్తూ ఈ ఆరుద్రోత్సవం ముందు కూడా ఇదే విధంగా అభివృద్ధి జరగాలి. అదేవిధంగా ఇంద్రనీలేశ్వర స్వామి దేవాలయం కూడా నేను ఎప్పుడు మా అగ్రజుడు పెట్టేటటువంటి స్టేటస్లో నేను చూసిన. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చింది, ఎన్నోసార్లు కోసిగికి వచ్చినా కానీ ఆయన ఆజ్ఞ కాలేదు, మేము రాలేదు. అంటే ఈయన ఆజ్ఞ కావాలంటే ఆయన ఆజ్ఞ ఆయనకి ఇవ్వాలి, అక్కడి నుంచి నాకు చేరాలి. కానీ అది వాస్తవానికి ఈరోజు ప్రతిష్టలో ఉన్న ప్రతిష్ట గద్వాల్లో ఇది 2వ రోజు అక్కడ ప్రతిష్ట కార్యక్రమం. మా అంపయ్య స్వామి చెప్పిన తర్వాత రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ ఒక చిన్న ప్రాయశ్చిత్తం చేయాలి, మళ్ళీ ఒక పంచాక్షర ఒక మాల తిప్పి, ఎందుకంటే ప్రతిష్ట వదిలిపెట్టి రాకూడదు. కానీ ఇంద్రనీలేశ్వరుని అనుగ్రహం కలిగింది కాబట్టి ఆ ప్రతిష్ట నైజ అంటే చలో కోసిగి వచ్చేసినాం. అది అదే కదా, ఆ టాప్ 10లో ఇంద్రనీలేశ్వరుడు నిలబెట్టినాడు. ఇది కోసిగి వాళ్ళ యొక్క భక్తికి ఇది ఒక నిదర్శనం అని మరొకసారి మనవి చేస్తూ, అంపయ్య గారికి మరొకసారి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ మీ అందరితో నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి.